క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నాకు వందనాలండి. ఈ దినాన మనము జీవగ్రంథములో నుండి దేవుని మార్గము అనే విషయాలను పరిశీలన చేసుకున్నాం. ఈ దినం మన వాక్య ధ్యానాంశము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా, ఈ యొక్క సమయంలోనైనా మీ యొక్క సత్యవాక్యాన్ని మేము ధ్యానించుకుంటుండగా ప్రభా, మీ యొక్క సత్యవాక్యంలో ఉన్న మర్మమును తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా మాకు బోధించి, దాని ద్వారా తండ్రి మేము స్థిరపడటానికి, నిలబడటానికి, బలపడటానికి మాకు సహాయాన్ని దయచేయమని మనం వేడుకొంచున్నాం తండ్రి. మీ చిత్తం అయితే ప్రభా, ఇటు వాక్యం ద్వారా నాయన కేవలం మిమ్మల్ని మహింపరిచేవరంగా మేము ఉండడానికి మాకు సహాయాన్ని దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోండి. మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవండి వాక్య భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, గత దినం మనము యేసు మార్గము అనేది ఎలా ఏర్పడింది, తండ్రి అయిన యెహోవా దేవుడు ఏ విధంగా దాని యొక్క ప్రణాళికను రచించి పెట్టాడు అన్నది మనం పరిశీలన చేస్తాం. ఈ దినాన మనము ఈ మార్గము ఏమై ఉన్నది, దేనిని సూచిస్తూ ఉన్నది అన్న అంశాలను మనము పరిశీలన చేసుకుందాం. మనము ఈ దినాలలో ఈ యొక్క పరిస్థితులను చూస్తూ ఉంటే, మన అందరము కూడా క్రైస్తవ్యము అనేది ఒక మతముగా చాలామంది అభివర్ణించడం అనేది మనము చూస్తూ ఉన్నాము. కానీ బైబిల్ ఎప్పుడూ కూడా క్రీస్తు వారికి మతము ఉన్నట్లుగా బోధ చెయ్యట్లేదు. ఇది మనము జాగ్రత్తగా పరిశీలించాం. ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే, ఆయన మార్గము అన్న మాటను మనం చూస్తున్నాం, కానీ మతము అన్న మాటను మనం ఇక్కడ చూడట్లేదు. మనము ఏ మతమునకు సంబంధించిన వారమైనా, ఏ కులమునకు సంబంధించిన వారమైనా క్రీస్తు వారిని అంగీకరిస్తే అది మార్గం అవుతుంది, కానీ మతము కానే కాదు. దీనికి సంబంధించిన లేఖనాలు మనం ఒకసారి పరిశీలన చేస్తే, అపోస్తుల కార్యాల గ్రంథంలో ఈ విషయాలను మనము చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడు అన్న విషయాన్ని ఆయన ఇక్కడ చెప్తా ఉన్నాడు. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఇక్కడ ఈ లేఖన భాగాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, పౌలు గారు కూడా మరి బెన్యామీను గోత్రికుడని, గమాలీయేలు పాదాల దగ్గర తన యొక్క విద్యను నేర్చుకున్నాడని, ధర్మశాస్త్రం అంతటిని కూడా ఆయన అవపోసన పట్టాడు అని చెప్పేసి మనం చూస్తాం. అయితే ఆయన ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడంటే, ఈయన మతమును గురించి బోధించట్లేదు, ఈయన మార్గము. మొట్టమొదట ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క సంఘము ఏర్పడినప్పుడు ఆ యొక్క క్రీస్తు సంఘమును హింసించింది ఎవరు అంటే పౌలు గారు. పౌలు గారు హింసించే నాటికి సంఘము ఏమై ఉన్నది అంటే క్రీస్తు వారి యొక్క మార్గం అయి ఉన్నది అన్నది ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఈరోజు మరి బైబిల్ వ్యతిరేకులు అనేకులు కూడా మరి క్రీస్తు ప్రభువు వారిని అంగీకరించిన వారు క్రైస్తవ మతము అనే దానికి ఆపాదించటము అనేది మనము చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ పౌలు గారు మొట్టమొదట హింసకుడు, దోషకుడు అయిన ఆయన చెప్తున్నాడు ఇక్కడ
క్రీస్తు ప్రభు వారిది మార్గము. ఇందాక యోహాను సువార్తలో మనం చూసాం కదా, ఆయన నేనే మార్గమును అన్న మాటను మనం పరిశీలన చేస్తాం కదా. ఇక్కడ కూడా మనం చూస్తే ఆ మార్గమును గురించే పౌలు గారు బోధిస్తూ ఉన్నాడు, ఆ మార్గమును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అన్నది అర్థమవుతుంది. ఒకసారి కాదా, ఇదే మాటని ఇదే అపోస్తల కార్యాల గ్రంథంలో సుమారు 4 సార్లుగా ఆయన మాట్లాడినట్టుగా మనము చూస్తాను ఉంటాం. అదే అపోస్తల కార్యాల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అనే ఒక పాఠశాలలో తర్కించుచు వచ్చాను. ఇక్కడ పౌలు గారు కూడా దేని గురించి బోధిస్తున్నాడట? మతమును గురించి బోధించట్లేదు, ఆయన మార్గమును గురించి బోధిస్తూ ఉంటే ఆ మార్గాన్ని కొంతమంది ఏం చేశారంటే దూషిస్తూ ఉన్నారు అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున ఏం జరుగుతుందంటే, అక్కడ క్రీస్తు ప్రభువు వారిది మరి మతమా మార్గమా అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఇది మార్గము అన్నది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొట్టమొదట దూషించిన పౌలు గారే ఆ మార్గములో ఉన్నోళ్ళని చంపాలని హింసించాలని బయలుదేరిన పౌలు గారే ఈ మార్గాన్ని ప్రకటిస్తుండగా ఈ మార్గాన్ని కొంతమంది దూషిస్తున్నారు అని చెప్పేసి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఇంకా మనము అదే అపోస్తల కార్యాల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని. ఇందాక మనం 9వ అధ్యాయంలో చూసాం కదా, ఈ మార్గము గురించి ఆయన దమస్కు వెళ్ళాలని అక్కడ సమాజంలో వరకు మీరు రిఫర్ చేస్తే నేను వెళ్ళి వాళ్ళని కూడా పట్టుకొని వస్తానని చెప్పాడు కదా, అదే మాట ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మార్గము. అయితే దీన్ని మతభేదము అని చెప్పేసి కొంతమంది మాట్లాడారనమాట. అది ఎవరో కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. అదే అపోస్తల కార్యాల గ్రంథము 24వ అధ్యాయము 13-14 వచనాలను మనం పరిశీలించుకున్నట్లయితే, మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఇక్కడ ఇంకా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవ్యము అనేది మతము కాదు, ఒక మార్గము. వారు ఏం చేశారంటే మతభేదము అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టారు అనమాట. అంటే యూదా మతం నుంచి క్రీస్తు ప్రభు వారు వచ్చారు కదా, ఇప్పుడు అనేకులు కూడా మరలా ఏం చేయాలంటే ఇశ్రాయేలు యూదా మతాన్ని అంగీకరించాలని చెప్పేసి, సున్నతి పొందాలని చెప్పేసి, మీరు క్రైస్తవులు అనబడాలంటే మాతో పాటు ఉండాలి అని చెప్పేసి వారు చెప్పిన మాటని వీళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇక్కడ పౌలు గారు మతభేదమని పేరు పెట్టారు. క్రీస్తు వారి మార్గమునకు మతభేదము అనే పేరు పెట్టారు. ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని నేను సేవించుచున్నాను. అంటే ఈరోజు తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి మనం మతములో ఉండి సేవిస్తున్నామా, మార్గములో ఉండి సేవిస్తున్నాం? మరి తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి సేవించేవారు క్రైస్తవులు అనబడి, క్రీస్తు సంఘము అనబడి, క్రీస్తు వారి నామాన యెహోవా దేవునికి మొరపెట్టుచుండగా నా పితరుల దేవుడు అని ఆయన చెప్పుచూ ఉండగా మనమంతా కూడా ఏం చేస్తున్నామంటే మేము క్రైస్తవ మతము అని చెప్పేసి మనము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. కానీ బైబిల్ ఎక్కడా కూడా క్రీస్తు ప్రభు వారిని గురించి ఇది మతము అన్న మాట మాట్లాడలేదు.
అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది మతము కాదు, ఒక మార్గముగా మనకి బోధించబడుతూ ఉంది. అయితే ఈ మార్గము విశ్వసించిన వారికి ఏమై ఉన్నది అంటే రక్షణార్థమైన మార్గముగా మనకి కనబడుతుంది. ఈ యొక్క రక్షణార్థమైన మార్గమును బోధించువారు కూడా అనేకులు ఉన్నట్లుగా మనకి జీవ గ్రంథంలో తెలియజేస్తుంది. ఒకసారి మనము ఈ యొక్క వాక్యాలను పరిశీలించుకున్నట్లయితే దేవుని యందును ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి వారును రక్షణ పొందుతారు. ఇప్పుడు ఈ యొక్క మార్గములో ఏమున్నది? సాల్వేషన్. ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అనేది ఈ మార్గములో లభిస్తుంది అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. అపోస్తల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 31 నుండి చదువుకున్నట్లయితే, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఏం జరిగిందంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు. ఈ మార్గములో ఏమున్నది అంటే రక్షణ ఉన్నది అన్నది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతా ఉన్నది. అంటే దేవుని మార్గము మనం పోయిన వారం చదువుకున్నాం కదా, దేవుని యొక్క వాక్యం ఏమై ఉన్నది అంటే ఆయన ఒక మార్గమును ఏర్పరిచాడు. ఆ మార్గములో ఏమున్నది అంటే రక్షణ అన్నది మనం అర్థం చేసుకోవాలి. అందుకే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఏమని చెప్తున్నాడంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఇది ఎక్కడ నుంచి వచ్చింది? తండ్రి అయిన యెహోవా దేవుని నుండి ఇది కలిగిందనమాట. ఆ యొక్క మరియమ్మ గారితో క్రీస్తు ప్రభువు వారి గురించి చెప్పేటప్పుడు ఆయనకి యేసు అనే పేరు పెట్టాలని, ఈ యేసు మాత్రమే తన ప్రజలను వారి పాపము నుండి రక్షిస్తాడు అన్న మాటని మనం చూస్తాం. అయితే ఈ మార్గములు ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఆ యొక్క నామము యొక్క సార్థకత అనేది మనము పరిశీలన చేస్తూ ఉన్నాము. ఇది గమనించకుండా మనం ఇదొక మతములాగా ఒక ఆచారములాగా మనము వెళ్ళకూడదు. యేసు నామము అని మనం ఆలోచన చేస్తే ఇందులో ఏముంది అంటే నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షింపబడతావు అన్నది చాలా స్పష్టంగా బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఇంకా ఈ మార్గములో ఏమున్నది అని మనం చూడగలిగితే ఈ మార్గము నీతిమంతుల యొక్క మార్గము అన్నది ఇక్కడ మనము పరిశీలన చేయాలి. ఒకసారి మనము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూడగలిగితే ఇక్కడ ఒక మాట చెప్పబడతాం. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును, మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. ఏం చెబుతుందంటే ఇది పరిశుద్ధుల మార్గము అని బోధిస్తుంది. అంటే క్రీస్తు ప్రభు వారి యొద్దకు ఎవరైతే వస్తారో, విశ్వసిస్తారో, రక్షణ పొందుకుంటారో వీళ్ళందరూ కూడా పరిశుద్ధులుగా తీర్చబడతారు. ఇది పరిశుద్ధుల మార్గము అని చెప్పేసి తండ్రి అయిన యెహోవా దేవుని ద్వారా యెషయా గారి ద్వారా బోధించబడుతున్నమాట. ఎందుకని ఈ మార్గము గురించి చెప్తున్నాడు అంటే ఆయన తన ప్రజలందరికీ ఒక మార్గాన్ని ఇస్తాను అన్న వాగ్దానం చేశాడనమాట. ఒకసారి మనము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనం చూసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనం, మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును.
ఏం చేశాడంటే తండ్రి అని యెహోవా దేవుడు నరులందరూ కూడా రావడానికి ఏక మార్గమును దయచేశాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ ఏక మార్గము ఎవరు? ఏక మార్గము ఎవరిని సూచిస్తూ ఉంది? మార్గము అంటే ఇది సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. అందుకే ఆయన అన్నమాట నేనే మార్గమును. ఈ ఒక్క మాటే కాదండి, ఒకసారి మనము అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం కనుక మనం పరిశీలన చేసుకుంటే, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. ఎవరిని సూచించిందంట ఈ మార్గము అని కనుక మనం పరిశీలన చేస్తే ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. ఆయనే ఒక మార్గముగా ఉన్నాడు. నేనే ద్వారమును అన్న స్టేట్మెంట్ ఆయనగా ఇస్తున్నాడు అనమాట. మనం 14వ అధ్యాయం 6వ వచనంలో చూసిన, 10వ అధ్యాయం 9వ వచనంలో చూసినా కూడా క్రీస్తు ప్రభువు వారు నేనే మార్గమును. అందుకే ఇశ్రాయేలు జనాంగాలతో ఆయన మాట్లాడేటప్పుడు ఇరుకు ద్వారమున ప్రవేశించుడు అంటే వాళ్ళకు ఒక ద్వారం గురించి చెప్తున్నాడు. అది ఇరుకు ద్వారము అని చెప్పేసి వాళ్ళకి ఆయన బోధిస్తూ ఉన్నాడు అనమాట. మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు చూసుకున్నట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునయ్యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునయ్యున్నది, దాని కనుగొని వారు కొందరే. ఇక్కడ చాలా స్పష్టంగా యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ దారి నన్ను చూపిస్తూ ఉంది, మీరందరూ కూడా ఇరుకు ద్వారమున ప్రవేశించండి. ఆ దారి అందరికీ కూడా ఏమై ఉన్నదంట? సంకుచితమై ఉన్నది. నాశనానికి వెళ్ళే దారి మాత్రము చాలా వెడల్పుగా ఉందంట, కానీ ఈ ద్వారం మాత్రము చాలా ఇరుకుగా ఉన్నది. నేనే ద్వారమును. ద్వారం దగ్గర ఎవరున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ద్వారము ఎవరై ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ద్వారము లోపల ప్రవేశించువారు ఎవరంటే ఆయన వలె పరిశుద్ధపరచబడిన వారు, ఆయన వలె నీతిమంతులు, ఆయన వలె తండ్రికి కుమారులుగా మనకి కనబడుతున్నారు. ఇది మనం ఆలోచన చేయాలి. మనం మొట్టమొదటిగా పౌలు గారి దగ్గర చూసినట్లయితే ఇది మతము కాదు మార్గం అని చూస్తాం. ఈ మార్గములో ఏమున్నది అంటే పరిశుద్ధత ఉన్నది అని చూస్తాం. ఈ మార్గం ఎవరిని సూచిస్తుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది అని మనం చూస్తాం. అలాగనే మనం ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా చూసుకున్నట్లయితే ఈ మార్గము ఆయనే అని చెప్పేసి సాక్షాత్తు ఆ యొక్క పత్రికలో రాయబట్టం కూడా మనము చూస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19, 20 వచనాలను మనం చదువుకున్నాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకి గొప్ప యాజకుడు ఉన్నాడు. ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ సాక్షాత్తు క్రీస్తు వారు ఒక మార్గాన్ని రక్తము ద్వారా ప్రతిష్ఠించాడు. అంటే ఈ మార్గము దేని ద్వారా వెళ్తా ఉంది? రక్తము గుండా వెళ్తా ఉంది. ఈ రక్తములోనికి అంటే నిర్దోషి రక్తములో ఎవరైతే కడగబడతారో వారు మాత్రమే. అధ్యాయము 9వ వచనం కనుక మనం పరిశీలన చేసుకుంటే, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును.
ఎవరిని సూచించిందంటే ఈ మార్గము అని కనుక మనం పరిశీలన చేస్తే ఇది ప్రభైన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. ఆయనే ఒక మార్గముగా ఉన్నాడు, నేనే ద్వారమును అన్న స్టేట్మెంటు ఆయనగా ఇస్తున్నాడు అనమాట. మనం 14వ అధ్యాయం 6వ వచనంలో చూసినా, 10వ అధ్యాయం 9వ వచనంలో చూసినా కూడా క్రీస్తు ప్రభువు వారు నేనే మార్గమును. అందుకే ఇశ్రాయేలు జనాంగాలతో ఆయన మాట్లాడేటప్పుడు ఇరుకు ద్వారమున ప్రవేశించుడు అంటే వాళ్ళకు ఒక ద్వారం గురించి చెప్తున్నాడు. అది ఇరుకు ద్వారము అని చెప్పేసి వాళ్ళకి ఆయన బోధిస్తూ ఉన్నాడు అనమాట. మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు చూసుకున్నట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునయ్యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునయ్యున్నది, దాని కనుగొను వారు కొందరే. ఇక్కడ చాలా స్పష్టంగా యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ దారి నన్ను చూపిస్తూ ఉంది, మీరందరూ కూడా ఇరుకు ద్వారమున ప్రవేశించండి. ఆ దారి అందరికీ కూడా ఏమై ఉన్నదంట, సంకుచితమై ఉన్నది. నాశనానికి వెళ్ళే దారి మాత్రము చాలా వెడల్పుగా ఉందంట, కానీ ఈ ద్వారం మాత్రము చాలా ఇరుకుగా ఉన్నది. నేనే ద్వారమును. ద్వారం దగ్గర ఎవరున్నారంటే ప్రభైన యేసుక్రీస్తు వారిని. ద్వారము ఎవరై ఉన్నారంటే ప్రభైన యేసుక్రీస్తు వారు. ఆ ద్వారము లోపల ప్రవేశించువారు ఎవరంటే ఆయన వలె పరిశుద్ధపరచబడిన వారు, ఆయన వలె నీతిమంతులు, ఆయన వలె తండ్రికి కుమారులుగా మనకి కనబడుతున్నారు. ఇది మనం ఆలోచన చేయాలి. మనం మొట్టమొదటగా పౌలు గారి దగ్గర చూసినట్లయితే ఇది మతము కాదు, మార్గం అని చూసాం. ఈ మార్గములో ఏమున్నది అంటే పరిశుద్ధత ఉన్నది అని చూసాం. ఈ మార్గం ఎవరిని సూచిస్తుంది అంటే ప్రభైన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది అని మనం చూస్తాం. అలాగనే మనం ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా చూసుకున్నట్లయితే ఈ మార్గము ఆయనే అని చెప్పేసి సాక్షాత్తు ఆ యొక్క పత్రికలో రాయబడటం కూడా మనము చూస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19, 20 వచనాలను మనం చదువుకున్నాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకి గొప్ప యాజకుడు ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ సాక్షాత్తు క్రీస్తు వారు ఒక మార్గాన్ని రక్తము ద్వారా ప్రతిష్ఠించాడు. అంటే ఈ మార్గము దేని ద్వారా వెళ్తా ఉంది? రక్తము గుండా వెళ్తా ఉంది. ఈ రక్తములోనికి అంటే నిర్దోషి రక్తములో ఎవరైతే కడగబడతారో వారు మాత్రమే ఈ యొక్క క్రీస్తు మార్గము ద్వారా, ఆ మార్గం ఎవరో కాదు, క్రీస్తు యేసు మన కొరకు ప్రతిష్ఠించిన అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున. ఈ మార్గము ఎవరిలో ఉన్నది అంటే క్రీస్తు ప్రభువు వారిలో ఉన్నది. శరీరము అనే తెర ద్వారా ఆయన ప్రవేశిస్తున్నాడు అన్నది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ మార్గములో ఇప్పుడు ఏమున్నది అంటే నిర్దోషి రక్తము ద్వారా కడగబడి దేవుణ్ణి చేరుకునే ఒక వ్యక్తిని ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నది. ఇంకా ఈ మార్గములో ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. అదే మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కపరచవలెనని ఆలోచన చేయొచ్చు,
బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియో. ఏం జరుగుతుందంటే ఈ మార్గములో సత్యముగా బోధించుట అనేది జరుగుతూ ఉన్నది. ఎవరు చేస్తూ ఉన్నారు ఈ పని? ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తున్నారు. అందుకే ఇక్కడ వాళ్ళందరూ మాట్లాడుతున్న మాట, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావు. నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేని వాడవనియు ఎరుగుదుము. ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ యొక్క మార్గము బోధించే విధానము మనం చూస్తూ ఉన్నాం. సత్యవంతుడైన ఆయన మొహమాటము లేక సత్య విషయమై ఎవరిని లెక్క చెయ్యక దేవుని మార్గమును బోధించుట అనేది ఈ మార్గములో మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మనము మార్కు సువార్త 12వ అధ్యాయము 14వ వచనం చూసుకున్నట్లయితే, వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గమును సత్యముగా బోధించువాడవు. ఏం చెబుతున్నారంటే ఇక్కడ మొహమాటము లేని బోధ అనేది ఎవరిలో జరుగుతుంది? క్రీస్తు ప్రభువు వారిలో జరుగుతుంది. ఏమని బోధిస్తున్నాడంట? దేవుని మార్గమును గురించి బోధ అనేది జరుగుతూ ఉంది. మరి ఈరోజు సత్య మార్గ బోధ అనేది ఇలాగే జరుగుతుందా? దేవుని మార్గమును గురించి బోధించుట అనేది ఈనాడు ఇలాగనే జరుగుతున్నదా? ఈనాడు మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఈ యొక్క బోధలన్నీ కూడా మనుష్యులను మెప్పించేవిగా, దురద చెవులైన వారి చెవులను సంతృప్తి పరిచే రకంగా వీరి బోధలు ఉంటున్నాయి అన్నది చాలా వాస్తవంగా మనకు కనబడుతూ ఉంది. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి బోధ ఎలాగ ఉన్నది అంటే సత్యముగా ఉన్నది, ఎవరిని లక్ష్య పెట్టని వానిగా ఉన్నది. ఆయన తన యొక్క మార్గమును చాలా మందికి స్పష్టంగా బోధించే విధంగా ఉన్నది అన్నది మనము చూస్తాం. ఇంకా లూకాసు వార్త 20వ అధ్యాయము 21వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడచ్చు బోధించుచు నున్నావు. ఇంకా ఈ మార్గంలో ఏమున్నదంట? న్యాయముగా మాట్లాడుట, దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే విధంగా, దేవుని యొక్క వాక్యాన్ని తన యొక్క ప్రజలకు చెప్పినది చెప్పినట్టుగా చేర్చేవాడిగా ఉన్నది. వాళ్ళు అందుకే మాట అంత స్పష్టంగా లూకా గారు చెప్తున్నారు, మార్కు గారు చెప్తున్నారు, మత్తయ్య గారు బోధిస్తూ ఉన్నారు అన్నమాట. ఏంటి అంటే ఈ యొక్క మార్గము, దేవుని మార్గం అనేది న్యాయమైనది, నీతిమంతులుగా తీర్చేది, పరిశుద్ధులనుగా చేసేది. ఇటు మార్గమును వదిలిపెట్టి ఈనాడు అనేకులు ఏం చేస్తూ ఉన్నారంటే మనుష్యుల వైపు చూస్తూ ఉన్నారు. ఇదిగో ఈ సంస్థ ఏమన్నా నన్ను పరలోకం తీసుకువెళ్ళుద్దేమో అంటే వీళ్ళ యొక్క భావన అనేది ఎలాగున్నది అంటే, ఎప్పుడైతే ఐగుప్తు ప్రదేశము నుండి తండ్రి అయిన యెహోవా దేవుడు వారిని కానానుకు నడిపించాలనుకున్నారో, ఆ యొక్క శక్తిమంతుడైన దేవుడు 10 తెగుళ్లను చూపించి ఐగుప్తు రాజు నుండి వారిని విమోచించి సముద్రములో నుండి నడిపించిన తరువాత వారిని సియోను కొండ దగ్గర వాళ్ళని పాళెములోనికి తీసుకుని వచ్చిన తరువాత వారి యొక్క పరిస్థితి ఎలాగ ఉన్నది అంటే, ఒక బంగారపు దూడను చేసుకొని ఇదిగో ఇదే మమ్మల్ని రక్షించింది అనే విధంగా వాళ్ళు దేవునిని విసర్జించి తమకు నచ్చిన వారిని దేవుళ్ళుగా చేసుకున్నట్టుగా, మార్గదర్శకులుగా చేసుకున్నట్టుగా, ఐగుప్తుల్ని మమ్మల్ని నడిపించింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఈరోజు కూడా అదే మనం చూస్తూ ఉన్నాము. అనేకులు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవునిలోనికి వచ్చిన తర్వాత ఇదిగో పలానా అయ్యగారు మమ్మల్ని రక్షించాడు కాబట్టి
ఈ అయ్యగారిని మేము బంగారు దూడగా చేసుకుంటాం, ఈ అయ్యగారు మమ్మల్ని దేవుడి దగ్గరికి నడిపిస్తాడు అన్న ఆలోచన ఈరోజు విశ్వాసులు చేస్తూ ఉన్నారు. ఇదిగో ఈ అయ్యగారు బైబిల్ తెచ్చాడు కాబట్టి ఈ అయ్యగారు మమ్మల్ని పరలోకానికి నడిపిస్తాడు అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరైతే నడిపించడానికి సిద్ధంగా ఉన్నారో వారు దేవుడు కాదు, వారు కేవలము దేవుని యొక్క జత పని వారు అన్నది మనము అర్థం చేసుకోవాలి. క్రీస్తు ప్రభు వారి యొక్క జత పని వారుగానే మనం చూడాలి. కానీ పరిచయం చేసిన దేవుణ్ణి వదిలేసి దేవుని పరిచయం చేసిన వ్యక్తిని ఈరోజు బంగారపు దూడలుగా, ఇదిగో మమ్మల్ని ఏనే నడిపిస్తున్నాడు పరలోకానికి అన్నట్లుగా ఈరోజు సంస్థలను నమ్ముకొని వెళుతున్న గుడ్డి విశ్వాసులు, అంధ విశ్వాసులు అనేకులుగా తయారైపోతూ ఉన్నారు. ఇది వారి తప్పు కాదు, కేవలం వారి యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి వారు బైబిల్ని పరిశీలించకపోవడం వారి తప్పుగా మనం చూడాలి. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు ప్రభు వారిని చూపిస్తుంది. కానీ మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇదిగో మేము కూడా మిమ్మల్ని పరలోకం తీసుకువెళ్తామని కొంతమంది అంటున్నారే, ట్రావెలింగ్ ఏజెన్సీ అని చెప్పుకున్నాం. మనము వాళ్ళ వలె వాళ్ళను నమ్మి మన క్రీస్తు మార్గాన్ని విసర్జించకూడదు. వాళ్ళు ఎవరి గురించి అయితే చెప్తున్నారో వారిపై విశ్వాసం ఉంచాలి, కానీ ఎవరు చెప్తున్నారో వారిపై మనం విశ్వాసం ఉంచకూడదు. కాబట్టి మార్గము అనే మాటని క్రీస్తు ప్రభు వాళ్ళు చాలా చక్కగా అనేక రకాలుగా మనకు బైబిల్ అనేది బోధిస్తూ ఉన్నది. ప్రతి ఒక్కటి క్రీస్తు ప్రభు వారిని చూపిస్తుంటే మనం మాత్రము ఏ మనిషి నన్ను పరలోక మార్గం తీసుకెళ్తాడా అని చెప్పేసి ఆలోచన చేస్తాం. క్రీస్తు నామములో లేనిది మరి ఏ నామములో కూడా లేదు. ఆయనకున్న ఆధిక్యత కానీ ఆయనకున్న అభిషేకము కానీ ఎవరికి లేదు అన్నది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇది మొట్టమొదటిగా బైబిల్ని చూసి మనం తెలుసుకోవాలి. కానీ ఆయన కోసమో లేదంటే నీకు బాప్తీసం ఇచ్చిన ఆయన కోసమో చూసి క్రీస్తు ప్రభు వారిని విసర్జించే వాళ్ళుగా మీరు ఉండకూడదు. కాబట్టి ఈ యొక్క మాటలన్నీ మీ యొక్క హృదయాల్లో భద్రపరుచుకుంటారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.